Hello everyone, let's start with chapter 10 as part of the Spectrum Modern India series. Beginning of modern nationalism in India. Factors in the growth of modern nationalism. What factors contributed to the growth of modern nationalism? So, traditionally, this growth of Indian nationalism is explained in terms of Indian response to the stimulus created by British Raj. అంటే బ్రిటిష్ రాజ్ వాళ్ళ స్టిమ్యులస్ లైక్ వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీస్ రిసోర్సెస్ వల్ల ఇండియన్ రెస్పాన్స్ ఏదైతే వచ్చిందో దాని నుంచి నేషనలిజం గ్రో అయింది అని చెప్తుంటారు అయితే ఇండియన్ నేషనలిజం ఈజ్ యాక్చువల్లీ అ మిక్స్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. అవి ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే వరల్డ్ వైడ్ అప్సర్చ్ ఆఫ్ దిస్ నేషనలిజం కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్ట్ చేసిన రైట్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్ ఇట్ ఇన్స్పైర్డ్ people from our country, and Indian Renaissance, offshoot of modernization initiated by British, like British వాళ్ళు తెచ్చిన ఎడ్యుకేషన్ కానీ పాలసీస్ కానీ వీటన్నిటి వల్ల మోడర్నైజ్ అయ్యి వీ స్టార్టెడ్ నేషనల్ మూమెంట్స్ అండ్ ఆల్సో యాజ్ అ స్ట్రాంగ్ రియాక్షన్ టు బ్రిటిష్ ఇంపీరియలిస్టిక్ పాలసీస్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేసి చూద్దాం. అండర్స్టాండింగ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ ఇన్ ఇండియన్ అండ్ కొలోనియల్ ఇంట్రెస్ట్. కొలోనియల్ రూల్ వల్లనే ఇండియాస్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అని పీపుల్ రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ కొలోనియల్ రూల్ పీజెంట్స్, ఆర్టిసన్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇంటలెక్చువల్స్, ఎడ్యుకేటెడ్, క్యాపిటలిస్ట్ వీళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు. సో నేషనలిస్ట్ మూమెంట్ అరోజ్ టు టేకప్ దిస్ ఛాలెంజ్. ఏవైతే వీళ్ళ కొలోనియల్ రూల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయో విచ్ ఈస్ అఫెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ అవర్ కంట్రీ, ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, సో వీళ్ళందరూ దే స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ దిస్ నేషనలిస్ట్ మూమెంట్స్. నెక్స్ట్ పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ యూనిఫికేషన్ ఆఫ్ ద కంట్రీ. మనం ఇక్కడ చూసాము ఏమని, ఇట్స్ అన్ ఆఫ్ షూట్ ఆఫ్ మోడర్నైజేషన్ ఇనిషియేటెడ్ బై బ్రిటిష్ ఇన్ ఇండియా. దాంట్లో ఒక ఎగ్జాంపులే ఇది. ద బ్రిటిష్ పాలసీస్ వల్ల మన పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ యూనిఫికేషన్స్ జరిగినాయి. సో దిస్ హెల్ప్డ్ ఇన్ డెవలపింగ్ దిస్ మూమెంట్. ఎలాగో చూద్దాం. బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ హిమాలయాస్ టు కేప్ కొమరిన్ ఇన్ ద సౌత్ అండ్ ఫ్రమ్ అస్సాం టు ఖైబర్ పాస్ ఇన్ ద వెస్ట్. సో ద లార్జర్ ఏరియాస్ ఆఫ్ ఇండియా హ్యాడ్ బీన్ బ్రాట్ అండర్ అ సింగిల్ రూల్. అప్పుడు మౌర్యాస్ దగ్గర ఉండేది, తర్వాత ముఘల్స్ దగ్గర, నౌ బ్రిటిషర్స్. వారి ఇండియన్ ప్రొవిన్సెస్ వేర్ అండర్ డైరెక్ట్ బ్రిటిష్ రూల్, ప్రిన్స్లీ స్టేట్స్ ఏమో ఇండైరెక్ట్ బ్రిటిష్ రూల్ ఉండేవి. ఓవరాల్గా బ్రిటిష్ వాళ్ళు పొలిటికల్ యూనిటీని తెచ్చారు బికాస్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా వెర్ బ్రాట్ అండర్ సింగిల్ రూల్. అలానే అడ్మినిస్ట్రేటివ్ యూనిఫికేషన్ చూసామంటే ప్రొఫెషనల్ సివిల్ సర్వీస్ కానీ, యూనిఫైడ్ జ్యుడిషియరీ, కోడిఫైడ్ సివిల్ అండ్ క్రిమినల్ లాస్ త్రూ అవుట్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ. మొత్తం కంట్రీకి ఒకటే జ్యుడిషియరీ, సిమిలర్ సివిల్ అండ్ క్రిమినల్ లాస్ అండ్ యూనిఫైడ్ సివిల్ సర్వీస్ ఇవన్నీ ఉండటం వల్ల అడ్మినిస్ట్రేటివ్ కూడా కన్వీనియన్స్గా మారింది. అలాగే ఎకనామిక్ మీన్స్ కానీ అండ్ డెవలప్మెంట్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్, రైల్వేస్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, టెలిగ్రాఫ్ వీటన్నిటి వల్ల ఒక కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది ఇండియన్స్లో. ఫ్రమ్ ద నేషనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ప్రాసెస్ ఆఫ్ యూనిఫికేషన్ టూ ఫోల్డ్ ఎఫెక్ట్ ఉండేది. ఏంటది అని అంటే ఈ యూనిఫికేషన్ వల్ల ఎకనామిక్ ఫేట్ ఆఫ్ పీపుల్ గాట్ లింక్డ్ టుగెదర్. అంటే ఒక చోట క్రాప్స్ ఫెయిల్ అయితే ఇంకొక చోట ప్రైజెస్ అండ్ సప్లై ఎఫెక్ట్ అయ్యేవి. సో బేసికల్లీ ఎవ్రీథింగ్ వాజ్ అంటే డిఫరెంట్ రీజియన్స్ వేర్ బ్రాట్ టుగెదర్. అండ్ మోడర్న్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, దీనివల్ల పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్ కల్చరలీ, సోషల్లీ, ఎకనామికలీ అంత డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్నా కూడా దే వర్ బ్రాట్ టుగెదర్. దిస్ లెడ్ టు మొబిలైజేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. సో అందరూ ఒక్కొక్క చోటు నుంచి దగ్గర రావడం వల్ల మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ స్టార్ట్ అయ్యి అండ్ దిస్ లెడ్ టు న్యూ మూమెంట్, నేషనలిస్ట్ మూమెంట్. అండ్ దెన్ వెస్టర్న్ థాట్ అండ్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ షూట్ ఆఫ్ మోడర్నైజేషన్ డ్యూ టు బ్రిటిష్ రూల్. సో ఇంట్రడక్షన్ ఆఫ్ మోడర్న్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తేవడంతో మోడర్న్ వెస్టర్న్ ఐడియాస్ వచ్చాయి. దిస్ గేవ్ అ న్యూ డైరెక్షన్ టు ఇండియన్ పొలిటికల్ థింకింగ్. ఇంగ్లీష్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్కి నెసెసిటీగా చూడడం. ఈ యూరోపియన్ రైటర్స్ వాళ్ళ రాడికల్ థాట్స్, లిబరల్స్ లైక్ జేఎస్ మిల్, రుస్సో వీళ్ళ థాట్స్ అన్నీ దే గాట్ ఇంబైబ్డ్ ఇన్ ఆర్ ఐడియాస్. ఇండియన్స్ అడాప్ట్ చేసుకున్నారు.
అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఒక కామన్ లాంగ్వేజ్ డెవలప్ అయ్యి అవర్ నేషనల్ లీడర్స్ ఫ్రమ్ డిఫరెంట్ లింగ్విస్టిక్ రీజియన్స్, మల్టిపుల్ ప్రొఫైల్స్ అనుకున్నాం కదా ఇందాక, సో డిఫరెంట్ రీజియన్స్ లింగ్విస్టిక్ ప్రొఫైల్స్ ఉన్నా కూడా దే వర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ దిస్ లీడ్స్ టు అ పాన్ ఇండియా మూమెంట్ అనమాట. And the working of modern political institutions in a free country and free country lo ela aithe ee institutions work avutunnayo avi they were compared with Indian situation and Indians ki rights ఏ విధంగా అయితే డినై చేయబడుతున్నాయో ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకొని దే స్టార్టెడ్ దిస్ లెడ్ టు మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్షియా అనమాట. వీళ్ళు దే కాన్స్టిట్యూటెడ్ ద న్యూక్లియస్ ఆఫ్ న్యూలీ అరైజింగ్ పొలిటికల్ అన్రెస్ట్. వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్, రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ లిటరేచర్. Second half of 19th century saw an unprecedented growth of Indian-owned English and vernacular newspapers. 1877 kalla there were about 169 newspapers published in vernacular languages అంటే local languages. తర్వాత సర్క్యులేషన్ నీడ్స్ చాలా గ్రోత్ ఉంటుంది ఈ పేపర్స్కి. వీళ్ళు ఏం చేశారు, ద ప్రెస్ స్టార్టెడ్ క్రిటిసైజింగ్ ఒఫీషియల్ పాలసీస్. దే అర్జ్ పీపుల్ టు యునైట్. Special modern ideas of self-government, democracy, civil rights, industrialization వీటన్నిటిని స్ప్రెడ్ చేయడం జరిగింది. సో దిస్ న్యూస్ పేపర్స్, జర్నల్స్, పాంప్లెట్స్, నేషనలిస్ట్ లిటరేచర్ ఈ వీటి ద్వారా నేషనల్ ఐడియాస్, పొలిటికల్ ఐడియాస్ ఒక ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ లెడ్ టు ద బిగినింగ్ ఆఫ్ మోడర్న్ నేషనలిజం. నెక్స్ట్, రీడిస్కవరీ ఆఫ్ ఇండియాస్ పాస్ట్. Historical researches by European scholars like Max Muller, Monier Williams and many other Indian scholars like R.L. Mitra, R.G. Bhandarkar, Vivekananda వీళ్ళందరూ ఇండియన్ పాస్కి ఒక న్యూ ఫేస్ తీసుకొచ్చారు. దిస్ పిక్చర్ వాస్ క్యారెక్టరైజ్డ్ బై వెల్ డెవలప్డ్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, అ ఫ్లరిషింగ్ ట్రేడ్ విత్ అవుట్ సైడ్ వరల్డ్ అండ్ రిచ్ హెరిటేజ్ ఇన్ ఆర్ట్స్ అండ్ కల్చర్స్. ఇండియా పాస్ట్ యొక్క గ్రేట్నెస్ని దే ట్రై టు పుట్ ఇట్ ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండో ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో ది బిలాంగ్ టు ద సేమ్ ఎథ్నిక్ గ్రూప్ ఫ్రమ్ విచ్ యూరోపియన్స్ కేమ్ అని చూపించి దే గేవ్ అ సైకలాజికల్ బూస్ట్ టు ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ దట్ వీఆర్ నో వే లెస్ దాన్ యూరోపియన్స్ అనేసి. సో దిస్ గేవ్ కాన్ఫిడెన్స్ టు పీపుల్ అండ్ స్టార్టెడ్ మూమెంట్స్, నేషనలిస్ట్ మూమెంట్స్. నెక్స్ట్, ప్రోగ్రెసివ్ క్యారెక్టర్ ఆఫ్ సోషో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్. ఇదే టైంలో సోషో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇవి ఎందుకు స్టార్ట్ అయ్యాయి, టు రిమూవ్ సోషల్ ఈవిల్స్, సతీ వీటి గురించి మాట్లాడతాం కదా. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ రిమూవింగ్ దిస్ సోషల్ ఈవిల్స్ రీఫార్మ్ మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ దిస్ మూమెంట్స్ కంట్రిబ్యూటెడ్ టు ద గ్రోత్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం యాజ్ వెల్. నెక్స్ట్, రైజ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్షియా. ఇందాక చూసాము ద ఎడ్యుకేషన్, మోడర్న్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, this gave rise to a new class, middle class. They formed the core of this nationalist movement. Because of its education, new position, its close ties with ruling class. So this class prominentగా ముందుకు వస్తుంది అనమాట. And this leadership, the leadership to INC is provided by this class actually. Next, world aspects చూసుకుంటే there's an impact of contemporary movements in the world. ఇదే టైంలో rise of number of nations on the ruins of Spanish and Portuguese empires in South America and the liberation movements of Greece, Italy, ivanni they boosted our nationalist leaders. They inspired us to fight for our own rights. Next, reactionary policies and racial arrogance of rulers. White man's burden అని వినుంటాం మనం. So this racial myth of white supremacy, that Europeans are far ahead than us, ఈ supremacy thought, racial myth ఏదైతే ఉందో, this was the cause of this discrimination and segregation. Indians were naturally felt they were hurt by this. And Lytton's policies like reducing the maximum age limit for ICS from 21 years to 19 years and Grand Delhi Darbar, ఒక పక్క కంట్రీ ఫెమైన్లో ఉంటే వీళ్ళు దర్బార్స్ పెట్టుకోవడం, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878, restricted vernacular languages, newspapers, etc. and the Arms Act 1878, they provoked a storm of opposition to the country. Then came Ilbert controversy. Ripon's government had sought to abolish judicial disqualification based on race distinctions. అప్పటి వరకు యూరోపియన్ జడ్జెస్ని
డిస్క్రిమినేట్ చేయడానికి ఉండేది. సో రిపన్ వాంట్స్ టు అవాయిడ్ దిస్, అబాలిష్ దిస్, అండ్ to give Indian members of the covenanted civil service same powers and rights as those enjoyed by European colleagues. But when Ripon tried to get this bill, it will be defeated. So this discrimination and this reactionary policies of the rulers made our leaders think and fight for our rights. The organized agitation by Europeans to revoke Gilbert Bill also taught our nationalists how to agitate for certain rights and demands. Next, political associations. So these are the factors which contributed to the growth of Indian nationalism. So INC form అయిందని మనకు తెలుసు 1885. So before that, were there any political associations? Yes, there were there. అవేంటో చూద్దాం. And what were they fighting for? సో అప్పటి వరకు ఇండియన్ నేషనల్స్ వాజ్ నాట్ ద ఫస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్, ముందు ఉండేవి. అండ్ దే డిమాండెడ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ విత్ అడ్మినిస్ట్రేషన్, స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అండ్ దే వర్ డామినేటెడ్ బై ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్. సో ముందు ఏముండేవి అంటే బెంగాల్లో చూసామంటే బంగభాష ప్రకాశిక సభ, రాజారాం మోహన్ రాయ్ in 1836, the first one you can remember. And then Zamindari Association, popularly Landholders Society అనేవాళ్ళం. ఇది to safeguard the interests of landlords. This is nothing like a nationalist philosophy ఏం ఉండదు, it's just to safeguard the interests of landlords. So it was naturally limited in objectives and వాటి objectives and aims లో it was very limited. అండ్ దెన్ తర్వాత ఏమొస్తుంది, బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ 1843లో, with the object of collection and dissemination of information relating to actual condition of people of British in India, and to employ such other means of peaceful and lawful character as may appear calculated to secure. So condition of people ఏంటో తెలుసుకొని we just want to and extend the rights and advance the interests of all classes అనే ఫిలాసఫీతో దే ఎస్టాబ్లిష్డ్ బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ. తర్వాత ఈ ల్యాండ్ హోల్డర్ సొసైటీను, బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీను, ఈ రెండింటిని మర్జ్ చేసి బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ ఫామ్ చేస్తారు. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ ఇదేం చేసేది, ఇట్ యూస్ టు సెండ్ పిటిషన్స్ టు బ్రిటిష్ పార్లమెంట్ అండ్ సజెషన్స్ ఇవ్వడం అలాంటివి జరిగేవి. ఏం చేసే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దట్, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెపరేట్ లెజిస్లేచర్ ఆఫ్ పాపులర్ క్యారెక్టర్, సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ జ్యుడిషియల్ ఫంక్షన్స్, రిడక్షన్ ఇన్ సాలరీస్ ఆఫ్ హైయర్ ఆఫీసర్స్, అబాలిషన్ ఆఫ్ సాల్ట్ డ్యూటీ, అబ్కారీ అండ్ స్టాంప్ డ్యూటీస్. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్, ఇది మనకు తెలిసిందే, దాదాబాయి నౌరోజీ ఇన్ లండన్, కాకపోతే బ్రాంచ్ ఆఫీసర్స్ ఇక్కడ ఇండియన్ సిటీస్లో కూడా ఉండేవి. Next, Indian League by Sisir Kumar Ghosh to stimulate the sense of nationalism among the people. And next comes Indian Association of Calcutta or Indian National Association, important one, by Surendranath Banerjee and Anand Mohan Bose, who were discontented with the conservative and ఇందాక మనం చూసామంటే ల్యాండ్ హోల్డర్ సొసైటీ, వీళ్ళందరూ ల్యాండ్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ని సేఫ్గార్డ్ చేయడానికి ఉండేవాళ్ళు. సో సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్ ఈ కన్జర్వేటివ్ ల్యాండ్ హోల్డ్ పాలసీస్తో ఉన్న వాటికి దే వర్ నాట్ సాటిస్ఫైడ్. సో దే కేమ్ అప్ విత్ అ న్యూ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కల్కత్తా. So this is one of the most important pre-Congress associations. So it set out aim chesindi adi to create a strong public opinion on political questions, unify Indian people and a common political program. So andarni unite cheyadaniki chesindi idi. It protested age limit, indaka chusam manam Lytton age limit reduce chesaru from 23 to 19 years. So daniki against ga protest cheyadam. And they demanded simultaneous holding of civil services both in England and India, Indianization of higher administrative services, and it fought against Vernacular Press Act. వీటన్నిటికీ అగేన్స్ట్గా పార్టిసిపేట్ చేసింది. అండ్ దిస్ అసోసియేషన్ స్పాన్సర్డ్ అండ్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఒకటి స్టార్ట్ చేస్తుంది అనమాట కల్కత్తాలో ఇన్ 1883. And more than hundreds of delegates participate చేస్తారు. And in a way this led to formation of Indian National Congress as an all India nationalist organization. So this Indian association started by Surendranath Banerjee, it gets merged with INC in 1886.
సో ఇవన్నీ బెంగాల్లో. బాంబేలో ఏమున్నాయి అంటే ఎంజీ రనడేస్, మహాదేవ్ గోవింద్ రనడే, పూనా సార్వజనిక్ సభ ఇన్ 1867. ఇట్ వాంటెడ్ టు సర్వ్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద పీపుల్. నెక్స్ట్, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ బై బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫెరోజ్ షా మెహతా అండ్ కేటీ తెలంగ్ ఇన్ 1885. ఇన్ Madras Mahajan Sabha in 1884 by వీర రాఘవాచారి, సుబ్రహ్మణ్య అయ్యర్, ఆనందాచార్యులు. ఇక్కడ ఎంసీక్యూస్ కోసం మీరు ఏం చూసుకోవచ్చు అంటే ఫస్ట్ మద్రాస్ ఫామ్ అయింది 1884, బాంబే తర్వాత 1885, ఇండియన్ అసోసియేషన్ గెట్స్ మర్జ్డ్ విత్ ఐఎన్సీ ఇన్ 1886. అవి ఒకసారి క్రోనాలజీ చూసుకోండి. నెక్స్ట్, సో ఈ ప్రీ కాంగ్రెస్ సెట్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దేని మీద క్యాంపెయిన్స్ చేసేవి అని ఒకసారి చూసుకుంటే వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్ హియర్. కాటన్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోజ్ చేయమని, ఇండియనైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్, లిటన్స్ ఆఫ్ఘన్ అడ్వెంచర్, ఆర్మ్స్ యాక్ట్, వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, రైట్ టు జాయిన్ వాలంటీర్ కార్ప్స్, against plantation neighbor and against inland emigration act, in support of Ilbert bill, and for all India fund for political agitation. So వీటి పైన they used to demand and started campaigns against it. And campaign in Britain to vote for pro-India party naturally and against reduction in maximum age civil services లో వీటన్నిటి కోసం చేసేవాళ్ళు అనమాట. సో ఓవరాల్గా ఈ చాప్టర్